కానీ ఇదే సిద్ధాంతం కొరకు అనేక మంది పుట్టుకొస్తారండి. కొంతమంది ఆ సిద్ధాంతాలకి ఆకర్షితులైనటువంటి వారు మళ్ళీ పుట్టుకొస్తున్నారు. ఆ సిద్ధాంతాలు భూమి మీద సాగుతున్నాయి. కొన్నిసార్లు టెర్రరిజం సిద్ధాంతాలు సాగుతున్నాయి, కొన్నిసార్లు ఉగ్రవాద సిద్ధాంతాలు సాగుతున్నాయి, రకరకాలైన సిద్ధాంతాలు సాగుతున్నాయి. కానీ ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని కొరకు పోరాడే అనుభవాన్ని మరి ఎవరు కలిగి ఉన్నారు? ఒక్కసారి అప్పగించబడినటువంటి ఈ సువార్త నిమిత్తమై మనం పోరాడాలి. పౌలు పోరాడాడు, ముందుకు సాగినటువంటి అనుభవాన్ని కలిగి ఉన్నాడు. అనేక మంది దేవుని యొక్క భక్తులు పోరాడారు, వారి యొక్క జీవితాల్లో ముందుకు సాగినటువంటి అనుభవాలను వారి యొక్క జీవితాలు కలిగి ఉన్నారు. మరి మనం యేసుక్రీస్తు ప్రభు యొక్క నామమును బట్టి పోరాడే అనుభవాన్ని సువార్త పక్షముగా దేవుని యొక్క నామమునకు మహిమకరంగా చాలాసార్లు దేవుని యొక్క నామానికి ఇవ్వాల్సినటువంటి ప్రాధాన్యత తగ్గుతుంది. మనం ఏదో మనకు సంబంధించినటువంటి వ్యక్తిగత విషయాల్లో ఆ ప్రచారానికి ఎక్కువ ఇష్టపడుతున్నాం. దేవుని యొక్క వాక్యం చెప్పమంటే నేటి దినాల్లో అనేక దుర్బోధనలు మనం చూస్తున్నాం. వారి యొక్క వ్యక్తిగత విషయాలను ప్రచారం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. వారికి సంబంధించినటువంటి ఆ కార్యక్రమాలని పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ ప్రభు కొరకు చెప్పేవారు నేటి దినాలు తక్కువైపోతున్నారు. దుర్బోధనలు ఎదిరించాలి. ప్రభు మనకు అనుగ్రహించేటువంటి ఈ మంచి బోధ నిమిత్తమై మనం పోరాడాలి. ఈ బోధ నిమిత్తమై అవసరమైతే ఈ లోకంలో లోక సిద్ధాంతాల కొరకు చనిపోయేవారుంటే ప్రభు కొరకు, రక్షణ సువార్త కొరకు, నిత్య జీవాన్ని అనుగ్రహించే దేవుని యొక్క వాక్యం కొరకు మనము దేవుని కొరకు చనిపోవడానికైనా సరే మనం పోరాడే అనుభవాన్ని మన జీవితాల్లో కలిగి ఉండాలి. ఆ రీతిగా మంచి పోరాటం పోరాడాడు, శిరచ్ఛేదనం చేయబడ్డాడు, దేవుని కొరకు అనేక రీతిలుగా శ్రమల పాలైపోయాడు. మంచి పోరాటం పోరాడాను, నా విశ్వాసం కాపాడుకున్నాను అన్నటువంటి పౌలును మన యొక్క జీవితాల్లో స్ఫూర్తిగా పెట్టుకుని ముందుకు సాగాల్సిన అవసరత మన యొక్క జీవితాల్లో ఉంది. పాత నిబంధన గ్రంథంలో మరో సందర్భాన్ని, మరో పోరాటపు అనుభవాన్ని సందర్భంలో మనం జ్ఞాపకం చేసుకుందాం. దయచేసి చూద్దాం. చూడండి, హోషేయ గ్రంథము 12వ అధ్యాయము 4వ వచనం. మగసిరి గలవాడై అతడు దేవునితోనూ పోరాడాను, అతడు దూతతో పోరాడి జయమందెను. ప్రియులారా, యాకోబును గురించి మనం చూస్తున్నాం. యాకోబు యొక్క అనుభవంలో కనుక చూస్తుంటే తల్లి గర్భములోనే పెనుగులాటను అతడు కలిగి ఉన్నాడు. ఎందుకు ఆ పెనుగులాట? ఎందుకు అతనికి ఇది అంటే జ్యేష్ఠత్వం కొరకైనటువంటి పెనుగులాట. ఈ రీతిగా ఇటు అనుభవాన్ని కలిగి ఉండి తరువాత రెండవ వాడిగానే పుట్టాడు, మడము పట్టుకుని పుట్టాడు. ఆ కారణ చేతనికి యాకోబు అని పేరు పెట్టబడింది. యాకోబు తన యొక్క జీవితంలో అన్నను మోసం చేసేటువంటి అనుభవము, తండ్రిని మోసం చేసేటువంటి అనుభవము, మామను మోసం చేసేటువంటి అనుభవము. యాకోబు అని పేరుకి హెబ్రీ భాషలో అర్థం ఏంటంటే మోసగాడు అని అర్థం. మోసంతో లోకంతో బ్రతుకుతున్నాడు మానవుడు. చాలాసార్లు అనుకుంటాడు మానవుడు, నేను ఎదుటి వారిని మోసం చేస్తున్నాను అనుకుంటాడు, ఎవరినో మోసం చేస్తున్నాడు. బైబిల్ గ్రంథం చెప్తుంది, దేవుడు వెక్కిరింపడాడు, మనుషుడు ఏమిత్తు నా పంటనే కోయను, తన్ను తానే మోసం చేసుకుంటున్నాను అనే విషయం అతనికి అర్థం కావడం లేదు. అనేక మంది యవనస్తుల్లో తల్లిదండ్రులు తెలియకుండా త్రాగేటటువంటి వారు ఉన్నారు, తల్లిదండ్రులకు తెలియకుండా సినిమాలకు వెళ్ళేటటువంటి వారు ఉన్నారు, తల్లిదండ్రులకు తెలియకుండా ఏవేవో జుగుప్సాకరమైనటువంటి కార్యక్రమాల్లో మత్తుకు బానిసైపోయినటువంటి వారు ఉన్నారు. వాడు అనుకుంటున్నారు ఎవరు తెలియకుండా నేను బ్రతికేస్తున్నాను కదా అని చెప్పి అనుకుంటున్నారు. కానీ నిన్ను నీవే మోసం చేసుకుంటున్నావు. దేవుడు వెక్కిరింపడ్డావు, మనుష్యుడు ఏమిత్తునో ఆ పంటని తత్వలితంగా నీవు భయంకరమైనటువంటి శ్రమల పాలైపోతున్నావు. వాక్యం వింటున్నటువంటి ప్రియమైనటువంటి యవనస్తుడా, ఈ సమయంలో ఒకవేళ నీ అనుభవం ఆ రీతిగా ఉందా, నీ జీవితంలో ఎబ్బోకు రేవు అనుభవం వైపుకు నీ జీవితంలో నీవు నడిపించబడాలి. ఆయన జీవితంలో ఎన్నో దీవెనలు ఉన్నాయి. ఇన్ని దీవెనలు ఉన్నప్పటికీ కూడా ఆ దూత కనబడినప్పుడు దూతతో పెనుగులాడుతున్నాడు. దూత దగ్గర దేవుడని తెలియడం లేదు. ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? నీవు నన్ను దీవిస్తే నిన్ను వెళ్ళనిస్తాను. ప్రేమేటువంటి దేవుని బిడ్డలారా, చాలామంది అనుకుంటున్నారు శరీర సంబంధమైన దీవెనల కొరకు దేవుణ్ణి పరిమితం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఒకవేళ ఆ పరిస్థితి కనుక నీకు ఎదురైతే, నీవు మరణశయ్య పైన ఉన్నప్పుడు, లేక నీవు మరణించే సందర్భం ఎదురైనప్పుడు, నీకు అవసరమైనది నీతో కూడా వచ్చేది ఆత్మ సంబంధమైన దీవెనే అని నీకు అర్థమైనప్పుడు యాకోబు వలె పెనుగులాడే అనుభవం ఆ రోజును కాకుండా ఈ రోజును పెనుగులాడగలిగితే ఎంత ఆశీర్వాదం. ఇక్కడ కనుక చూస్తే మగసిరి గలవాడై అతడు దేవునితో పోరాడాను, అతడు దూతతోనూ పోరాడి జయమందెను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆది కాండం కనుక మనం చూస్తే 32వ అధ్యాయము 28వ వచనాన్ని కనుక మనం చదివితే అక్కడ ఉంటుంది, నీవు దేవునితోనూ మనుషునితో పోరాడి గెలిచితివి గనుక ఇక మీదట నీ పేరు ఇజ్రాయేలే గాని యాకోబు అనబడదు. ప్రియులారా, యాకోబు అనే పేరుని కొనసాగించడానికి దేవుడు ఎక్కడ ఇష్టపడలేదు. నీ పేరు యాకోబు అనబడదు. కారణం ఏంటి? నీవు ఇజ్రాయేలువు. ఇజ్రాయేల్ అంటే రక్షించబడినటువంటి అనుభవాన్ని కలిగి ఉన్నవాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం ఆలోచించవలసినటువంటి మాట ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఒకటి, నీవు దేవునితోనూ, రెండవది మనుషులతోనూ పోరాడి గెలిచితివి.
ప్రభువా నీవు నన్ను దీవించి ఆశీర్వదించితే కానీ నేను నిన్ను పోనీయను. ఆలోచన చేద్దాం. ఎంతో మందలని వేరు చేసి ముందు తోలి పంపించేస్తున్నాడు. అప్పుడే 11 మంది బిడ్డలు ఉన్నారు. ఇంకా కనుక మనం చూసినట్లయితే 2 భార్యలు ఉన్నారు. ఇంత ఆస్తిని ముందు పంపించేసి ఇన్ని విధాలుగా కలిగినటువంటి వాడు చివరికి నీవు నన్ను దీవిస్తేనే అనే పదాన్ని పలకడంలో ఆంతర్యం ఏమై ఉంటుంది? ఎప్పుడైనా ఆలోచన చేశారా? చాలామంది అనుకుంటున్నారు శరీర సంబంధమైన దీవెనల కొరకే ప్రభువుని వెంబడిస్తే చాలు. కొంతమంది దీవెనలకు సంబంధించిన వాక్యాలే మీకు చెప్తారు, వాటికే మీరు ఇష్టపడి వెళ్తారు. ఇది మీ జీవితాలకు శాపగ్రస్తమైన వాక్యపు అనుభవం అనేది మీరు అర్థం చేసుకోవాలి. దేవుడు అంటున్నాడు, మరణాన్ని జీవాన్ని నేను ముందు చూస్తున్నాను, ఏది ఇష్టమో మీరు కోరుకోండి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆత్మ సంబంధమైన విషయాలను ఆలోచించేయాలి. ఆత్మ సంబంధమైన దీవెనను మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు యాకోబు పోరాడినది ఏంటో తెలుసా? ఆత్మ సంబంధమైన దీవెన కొరకు. ఇప్పుడు దేవుడు అడుగుతుంటే యాకోబు అని చెప్పలేకపోతున్నాడు. తండ్రి దగ్గరికి వెళ్ళి నా పేరు యాసేవ్ అని చెప్పినవాడు ఇప్పుడు నా పేరు యాసేవ్ అని ఎందుకు చెప్పలేడు? యాసేవ్ అని చెప్పలేడు, అబద్ధం ఆడాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒకవేళ యాకోబు అని చెప్పడానికి కూడా వెనుకాడుతున్నటువంటి పరిస్థితి. కానీ ప్రభువారు అంటున్నారు, ఇప్పుడు అతన్ని తొడగూటి మీద గుద్దిన తరువాత ఆ గూడు వసలను తెల్లవారుచున్న నన్ను పానమని అడిగినప్పుడు ఆయన తెల్లవారుచున్నది కనుక నన్ను అతడు పానమనగా అతడు నీవు నన్ను ఆశీర్వదించిదేనే గాని నిన్ను పోనీయనను ఆయన నీ పేరేమని అడుగుగా అతడు యాకోబు అని చెప్పాను. అప్పుడు ఆయన నీవు దేవునితోనూ మనుషునితోనూ పోరాడి గెలిచేది కనుక ఇక మీదట నీ పేరు ఇజ్రాయేలే గాని యాకోబు అనబడదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇజ్రాయేలే గాని అనే పదాన్ని కనుక చూస్తున్నట్లయితే ఇశ్రాయేలు యొక్క అనుభవాన్ని ఆయన తన యొక్క జీవితంలో కలిగి నీ పేరు ఇజ్రాయేలే. అక్కడ చూసిన ఇజ్రాయేల్ అంటే దేవునితో పోరాడువాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, దేవునితో పోరాడడం అంటే చాలామంది అనుకుంటున్నారు దేవునితో ప్రార్థనలో పోరాడడం అని. నేనంటున్నాను, ఈయన పోరాడలేదు. పోరాడడం అనే పదానికి ఇక్కడ అర్థం ఏంటంటే బ్రతిమలాడినటువంటి అనుభవాన్ని కలిగి, బ్రతిమలాడి గోజాడి విజ్ఞాపన చేసి ప్రార్థించి దేవుని దగ్గర నుంచి సాధించినటువంటి అనుభవం. ప్రార్థనలో నీవు ఏదైతే దేవుని అడిగి పొందగలుగుతావో అది పోరాటములు గెలిచేటువంటి అనుభవం. సాతానుతో పోరాడండి, సాతాను జయించండి, దేవుని బ్రతిమలాడండి, దేవుని బిడ్డలుగా జీవించే అనుభవాన్ని మనకి జీవితాల్లో కలిగి ఉండాలి. ఒకటి దేవుని దగ్గర దేవుని పొందాడు, మరి మనుషునితో పోరాడి గెలిచేటువంటి అనుభవాన్ని ఏ రీతిగా సాధించాడంటే అన్న పగతో రగిలిపోతూ వస్తున్నాడు, కానీ అన్నను కూడా గెలుచుకున్నాడు. ఇక్కడ కనుక మనం 33:4 ఆదికాండము. అప్పుడు యాసేవు అతన్ని ఎదుర్కొన పరిగెత్తి అతన్ని కౌగిలించుకొని అతని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. వారిద్దరూ కన్నీరు విడిచిరి. ఈ రీతిగా అన్నను కూడా గెలుచుకున్నటువంటి అనుభవాన్ని మనం చూస్తున్నాం. అందుకనే మనుష్యునితోనూ దేవునితోనూ పోరాడి గెలిచినటువంటి అనుభవాన్ని యాకోబు తన యొక్క జీవితంలో కలిగి ఉన్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం ఆలోచించవలసిన అవసరత ఎంతైనా ఉంది. మన ప్రార్థనలో గెలిచే అనుభవాన్ని కలిగి ఉండాలి. యాకోబు ఆత్మ సంబంధమైన దీవెన పొందుకున్నాడు. ఇప్పుడు మరణమైన ఒకవేళ అన్న చంపినా నాకు భయం లేదు, నేను చనిపోతే పరలోకానికి వెళ్తాను, ఒక మంచి ఆలోచన. నేను మంచి పోరాటపు అనుభవాన్ని కలిగి, అంతకుముందు ప్రభువుని ఎరగక ముందు నీకున్నటువంటి పోరాటాలు అవి ఏవైనప్పటికీ కూడా ప్రభువుని ఎరిగిన తరువాత విశ్వాస సంబంధమైన పోరాటము, సువార్త పక్షముగా పోరాటము, పరిశుద్ధత ప్రకారముగా పోరాటే అనుభవాన్ని మనము కలిగి ఉండటం ద్వారా మనకు అప్పగించబడిన బోధ నిమిత్తమై పోరాడే అనుభవాన్ని మనం కలిగి ఉండాలి. హోషేయ గ్రంథంలో వ్రాయబడిన రీతిగా మగసిరి కలిగి పోరాడే అనుభవమును మన యొక్క జీవితాలు కలిగడం. మగసిరి గలవాడై దేవునితోనూ మనుష్యునితోనూ పోరాడి గెలిచిన ఇజ్రాయేల్ అనగా అక్కడ మూల భాషలో రాయబడిన పదం ఏంటంటే దేవునితో పోరాడువాడు. ప్రియులారా, మనం దేవునితో పోరాడడం అంటే దేవుని బ్రతిమలాడే అనుభవాన్ని, ప్రతి విషయంలో కూడా ప్రార్థించే అనుభవాన్ని కలిగి ఉండాలి. అనేక విషయాల్లో మనుషులందరి కొరకు, రాజుల కొరకు, యాజకుల కొరకు ప్రార్థనలు, విజ్ఞాపనలు, యాచనలు, కృతజ్ఞత స్తుతులు. మనకి తెలిసేటువంటి వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం, ముఖము చూడనటువంటి వారి కొరకు కూడా మనం ప్రార్థించాలి. కొన్నిసార్లు మనకి తెలియనటువంటి వారెవరో మనకు తెలియదు, కొన్నిసార్లు ప్రార్థన మనలో వస్తాయి. వారి రక్షణ కొరకు ప్రార్థన చేయాలి, రక్షించబడాలి, నిత్య జీవానికి వారసులు అవ్వాలి. మీ కొరకు ప్రార్థన చేస్తున్నాను అంటే కొలసీ పత్రికలో ఆయన అన్నటువంటి పౌలు అన్నటువంటి మాట. తర్వాత లౌదికయ వారి కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను, శరీర రీతిగా నా ముఖము చూడనటువంటి వారి కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాను. మన ప్రాంతంలో లేక మన దేశంలో ఆయా రీతులుగా ప్రభువుని ఎరగక, మరి ముఖ్యంగా మన ప్రాంతంలో దేవుడు అనేది ఎరగక మూఢనమ్మకాల్లో ఎంతోమంది చనిపోతున్నారు. ఎంతోమంది ఇంకా దేవునికి దూరంగా, యేసు ప్రభు అంటే వాళ్ళకి ఏమీ అర్థం కాదు, ఇది ఒక మతం అనుకుంటున్నారు. మరి వారి కొరకు మనం చేసే ప్రయత్నాలు ఏంటి, మనం చేసే ప్రార్థన ఏంటి?
పోరాడాలి ప్రభు కొరకు. పోరాడినప్పుడు ప్రభు అంటున్నారు, నన్ను అడుగుము భూమి దిగంతాల వరకు మీ సొత్తుగాను, జనములను మీకు స్వాస్థ్యముగా ఇస్తానని ప్రభు చెప్పినటువంటి మాటలు ఉన్నాయి. జనములను మీకు స్వాస్థ్యముగా ఇస్తానన్నటువంటి మాట. కాబట్టి మనం ప్రభువును అడుగుట ద్వారా భూమి దిగంతాల వరకు మనం ప్రభు కొరకు గెలిచే అనుభవాన్ని కలిగి ఉండాలి. ప్రభు కొరకు ప్రార్థన ద్వారానే మనం గెలవగలుగుతాం. మన సొంత ప్రయత్నాల ద్వారా మనం ఏదేదో చేయడం ద్వారా ప్రజలని దేవుని యొద్దకు మనం నడిపించలేం. మనం ఏదో దేవుని కొరకు ఏదో చేయడం ద్వారా వాళ్ళు మారతారనుకోవడం అది వాక్య విరుద్ధం. పూర్తిగా దేవుని యందు విశ్వాసం కలిగించాలి. మనిషిని రక్షించే సువార్తను చెప్పాలి. ఆ సువార్త చెప్పేటప్పుడు కష్టాలైన, ఇరుకులైన, ఇబ్బందులైన, కొన్నిసార్లు అవమానాలు ఎదురైనప్పటికీ కూడా, ఎటువంటి వెలుపట పోరాటము, లోపల భయం ఉన్నప్పటికీ కూడా మనం ప్రభు కొరకు ముందుకు సాగాలి. ఈ రీతిగా ప్రభు బిడ్డలముగా మనం ముందుకు సాగలిగినప్పుడు తప్పనిసరిగా దీవెనకరమైన, ఆశీర్వాదకరమైన దేవుని యొక్క నామంలో ముందుకు సాగే అనుభవమును మన యొక్క జీవితాల్లో కలిగి ఉంటాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలరా, మనం ఒక్కసారి ఆలోచించేద్దాం. దేవుని ప్రజలుగా మనము ఏం చేస్తున్నాం? దేవుని ప్రజలుగా మనం ఏం చేస్తున్నాం? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలరా, మనం దేవుని ప్రజలుగా మనం పోరాడే అనుభవాన్ని కలిగి ఉండాలి, పరిశుద్ధత కలిగి ఉండాలి. అనేక ఆత్మలు దేవుని కొరకు గెలుద్దాం. ఈ పోరాటంలో ప్రభు కొరకు మంచి పోరాటం కలిగి పరుగు తొదముట్టిద్దాం. మంచి నీతి కిరీటాన్ని ప్రభు దగ్గర పొందుకుందాం. అటు దీవెనకరమైన అనుభవాన్ని ప్రభు మనకు అనుగ్రహించి దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సర్వశక్తి కలిగిన మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభు. మీ దయా కృపా కనికరమును బట్టి మీకు స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. దేవా తండ్రి, లోకస్తులు ప్రభు శరీర సంబంధమైన క్షయమైన కిరీటం కొరకు పరిగెత్తుతున్నారు, కానీ మేము ఆత్మ సంబంధమైన అక్షయమైన కిరీటం కొరకు పోరాడుతున్నాం కనుక అన్ని విషయాల్లో మితముగాను నియమం ప్రకారంగా పోరాడే అనుభవాన్ని, ప్రార్థనాత్మ కలిగి ప్రార్థన ద్వారా మీ సన్నిధిలో ప్రభు అనేక ఆత్మలు గెలిచే అనుభవాన్ని, సువార్తను తండ్రి నేను వెదజల్లేటంటే మేము ప్రభు సువార్త ప్రకారం జీవిస్తూ తద్వారా కూడా ప్రవర్తన ద్వారా కూడా అనేక మందిని మీ కొరకు గెలుచుకునేటువంటి అనుభవాన్ని ప్రభు మేము కలిగి ఉండటకు మీరు కృప మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. దర్శిస్తున్నటువంటి అనేక ఆత్మల ప్రభు శరీరాశ, నేత్రాశ, జీవడంబాల్లో, అన్ని ఆచారాల్లో జీవము గల దేవుడు అయిన మిమ్మల్ని ఎరుగక ప్రభు నశించిపోతుండగా వారందరూ రక్షించబట్టుకు మీ దీవెన అనుగ్రహించి మహిమను మీరే పొందమని ప్రార్థన చేస్తున్నాం. ఈ రీతిగా పౌలు ప్రభు నేను మంచి పోరాటం పోరాడితేనే నా పరుగు తొదముట్టించితేనే పలికిన రీతిగా మా జీవితాల్లో కూడా అట్టి మంచి పోరాటపు అనుభవమును కలిగి ఉండుటకు మీ కృప మాలో ప్రతి ఒక్కరికి అనుగ్రహించి మహిమ పొందమని ప్రార్థన చేస్తున్నాం. యాకోబు మగ సిరి కలవాడై ఏ రీతిగా పోరాడి ప్రభు ఆత్మ సంబంధమైన దీవెనలు సంపాదించుకున్నాడో, నీ పేరు ఇజ్రాయేల్ అనిపించుకున్నాడు, దేవునితో పోరాడువాడు అనిపించుకున్నాడు ప్రభు తండ్రి. ఆ రీతిగా మీ దగ్గర ప్రభు తండ్రి మేము నీతి కొరకు, యథార్థత కొరకు, దేవా తండ్రి నాయన పరిశుద్ధత కొరకు ప్రభు అనేక ఆత్మల కొరకు ప్రభు పాపాన్ని జయించుట కొరకు పోరాడి గెలిచే అనుభవాన్ని మేము కలిగి ఉంటుటకు మీ కృప మాలో ప్రతి ఒక్కరికి అనుగ్రహించి వరిదల చేయమని, కృప చూపమని సర్వశక్తి కలిగిన యేసయ్య ఘనమైన నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. తొట్టిల గుణమును కాపాటుకును, తన మహిమేటు నిర్దోషులుగా మిమ్మల్ని నిలబెట్టుటకును, మహిమయో మార్చమును, అధికారమును, ఆధిపత్యమును, సర్వయుగములను మన తండ్రిని దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్య సహవాసము ప్రార్థించిన ప్రతి అంశమునకును మంచి పోరాటమును కలిగి దేవా మేము మీ కృపలో ముందుకు సాగుటకు ప్రతి ఒక్కరికి మీ దీవెన అనుగ్రహించి నడిపించునుగాక. ఆమెన్. అందరికీ వందనాలు. ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాలు దీవించుగాక. మీ ప్రార్థన అవసరతల కొరకు మా అడ్రస్ పాస్టర్ సిజే దాస్ గారు, క్రీస్తు ప్రేమ సువార్త మందిరం, నాగవర్పాడు, గుడివాడ. మా ఫోన్ నెంబర్ 9493497077.